అయితే ఈరోజు కొండంత బలం నాకు, ఎందుకంటే నాగేశ్వరరావు గారు ముందు జాయిన్ అయ్యారు, అలాగే పెద్దలు షణ్ముఖరావు గారు, అలాగే వెంకన్న అందరూ కూడా ఈరోజు పార్టీలో జాయిన్ అయినప్పుడు అంటే అవుతుంటే మా స్త్రీలు ఎక్కువ ఉత్సాహం తట్టుకోలేకపోతున్నాడు అందరికన్నా ముందు. ఎందుకంటే ఎప్పుడు కూడా అదే అంటాడు, కలింగ వయసు నుంచి మనకి కొంచెం సపోర్ట్ వస్తే మన మెజారిటీ దగ్గర కూడా ఎవరు రాలేడు అని ఎప్పుడు అంటున్నాడు. అది ఈరోజు అది నిజమవుతున్నందుకు నాకు నేను చాలా అందుకని చాలా సంతోషంగా ఉంది. అయితే మీ అందరికీ కూడా గతంలో కూడా మీకు మాట ఇచ్చాను, ఆ మాట నేను నా వరకు నేను నిలబెట్టుకున్నాను. ఎలా అంటే పెద్దలు అడిగారు నువ్వు ఎందుకో సోంపేట రావట్లేదు. ఆ రోజు కూడా మీకు ఒక మాట చెప్పాను, నాకు పార్టీ స్టేట్ లెవెల్లో ఇచ్చినటువంటి ఏ ప్రోగ్రామ్ అయినా నేను 2 దగ్గరలే చేస్తాను. నాకు 4 మండలాలకు మున్సిపాలిటీ ఉన్నప్పటికీ కూడా అయితే ఇచ్చాపురం మున్సిపాలిటీలో చేస్తాను, లేకపోతే అది సోంపేటలోనే చేస్తాను. కాకపోతే దాంట్లో ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఆ కార్యక్రమాలకు మీరెవరూ వ్యక్తిగతంగా హాజరవ్వకపోవడం వల్ల నేను ఎన్నిసార్లు వస్తున్నాను అనేది మీకు కొంచెం తెలియక నేను సోంపేట రావట్లేదు అని ఒక నింద మాత్రం నేను వేసుకున్నాను. దాన్ని దయచేసి సవరించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మీది. అన్ని కార్యక్రమాలను నేను ఎక్కడే చేస్తున్నప్పటికీ అదొక చిన్న నింద నా మీద ఉంది. అయితే అదేమీ లేదు, 100% నేనైతే మాత్రం అన్ని కార్యక్రమాలు నాకు సంబంధించినంత వరకు పార్టీ కార్యక్రమాలు కానీ అన్ని చేస్తూనే పార్టీ ఆఫీస్ కూడా ఓపెన్ చేశాను. అయితే పెద్దలు ఒక సలహా ఇచ్చారు, ఏదో ఎలక్షన్ ముందు మీటింగ్లే కాకుండా ఎలక్షన్ తర్వాత కూడా మీరు పదే కూర్చుంటే ఇది బాండింగ్ ఏదైతే ఉంటుందో ఆ బాండింగ్ అనేది మనకి పెరగడానికి అవకాశం ఉంటుంది అనేది మరి మా అంటే మిత్రులు అనలేదు, సోదర సమానులు రమణ గారు చెప్పినటువంటి మాట అక్షర సత్యం. చాలా వరకు ఏం జరుగుతుంది అంటే ఎలక్షన్స్ వరకు మాత్రమే ఈ ప్రసంగాలు పరిమితం అవుతున్నాయి. ఎలక్షన్స్ అయిన తర్వాత ఏ ఒక్క సమస్య, ఎందుకంటే నేను మొన్ననే మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక సమస్య నా దగ్గరికి వచ్చింది. అది ఒక ఫ్యామిలీ అఫేర్. కానీ రోజు అంటే నా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి పక్కనే ఉన్నప్పటికీ కూడా దాదాపు 4.5 years నుంచి ఆయన సఫర్ అవుతూ కూడా, నేను అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న రోజు నుంచి సఫర్ అవుతూ కూడా ఆ సమస్యని నా దగ్గరికి 4.5 years 5 years తర్వాత తీసుకొచ్చారు. అంటే అది తీర్చలేని అగాధం అయిపోయిన తర్వాత నా దగ్గరికి తీసుకొని వచ్చారు. నేను అనేది అదే, మీకు సమస్య ఉంది ధైర్యంగా, ఎందుకంటే మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి, భగవంతుని ఆశీస్సుల వల్ల అది మీ అందరి అభిమానం వల్ల ఈ రోజుకి కూడా ధైర్యంగా నేను చెప్పగలను. ఈ ఇచ్చాపురం నియోజకవర్గంలో వైసీపీ వాళ్ళు కూడా అశోక్ చెడ్డవాడు అనే మాట మాత్రం ఎప్పుడు అనడానికి అవకాశం ఉంది. అంత ధైర్యంగా నేను ముందుకెళ్ళాను. ఈ రోజు వరకు పార్టీ ఏదైనా అడగకుండా పనిచేసినటువంటి వ్యక్తిని. అలాంటిది బయట పార్టీ వ్యక్తులకే నేను పనిచేస్తే నా కోసం కష్టపడే మీకోసం నేను పని చేయనని మీరు అనుకుంటున్నారా? 100% చేస్తాను. అయితే దానికి మీ సహకారం కూడా అవసరం. సహకారం అంటే మీరు చేయాల్సింది కూడా పెద్దగా ఏమీ లేదు. జస్ట్ ఇప్పుడు ఉదాహరణకి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మేము గెలిచిన తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలకే మీటింగ్ పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి మనకి ఎందుకు వస్తుంది? ఒక 4 తర్వాత మీటింగ్ పెట్టండి, నువ్వు ఎక్కడ ఉన్నావు, నువ్వు అర్జెంటుగా రా అంటే ఏ పని మోతుందైనా సరే నేను వస్తాను కదా. అలాగే 2 సార్లు వస్తే మళ్ళీ 5 సంవత్సరాలకు ఒకసారి మొహం చూపించుకోవాల్సినటువంటి పరిస్థితి మనకెందుకు వస్తుంది? సో ఖచ్చితంగా మీరు బాధ్యత తీసుకుంటే ఈ చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ కూడా లేకుండా 100% మనందరం కలిసి ముందుకెళ్ళడానికి ఒక అవకాశం ఉంటుంది అనేది మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. మరీ ముఖ్యంగా మొన్ననే షణ్ముఖరావు గారు తెలుగుదేశం పార్టీకి మరి తెలుగుదేశం కుటుంబంలోకి ఆయన వచ్చారు. చాలా సంతోషం అనిపించింది. ఆ రోజు ఒక మాట ఇచ్చాను, ఆ మాట నేను మళ్ళీ బాబురావు గారికి మీకు చెప్పినట్టు ఖచ్చితంగా మీకు చెప్తున్నాను. ఎందుకంటే షణ్ముఖరావు గారు నేను వ్యక్తిగతంగా ఇంటికి ఒకసారి కలిసిన రోజు చాలా ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా మాలాంటి వాళ్ళు ఎవరో 1-2 మాత్రమే బయటకు వస్తారు. ఆ వచ్చినటువంటి వాళ్ళు కూడా అణగదొక్కే ప్రయత్నం జరుగుతుంది. ఆ అణగదొక్కే ప్రాసెస్ లో మా కమ్యూనిటీ అనేది రిప్రజెంటేషన్ లేకుండా కోల్పోతుంది అన్నటువంటి ఒక మాట. సో ఈ రోజు ఈ సభా వేదిక మీద నుంచి మీ అందరూ కూడా మాటిస్తున్నాను, రేపు తెల్లవారి రాజకీయంగా సోంపేటకు సంబంధించో లేకపోతే ఇచ్చాపురం నియోజకవర్గానికి సంబంధించో ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా మీ భాగస్వామ్యం ఉంటేనే ఆ నిర్ణయం తీసుకుని అందులో ఎటువంటి అనుమానం లేదు. ఆ రోజు ఆయనకి మాట ఇచ్చాను, ఖచ్చితంగా ఆ మాట నేను పాటిస్తాను. ఎందుకంటే ఇప్పటి వరకు కొన్ని సామాజిక వర్గాలు
లేకపోతే డామినెంట్ కమ్యూనిటీస్ లో రిప్రజెంటేషన్స్ తీసుకుంటున్నాయి తప్ప ఈ రోజు మిగిలినటువంటి కమ్యూనిటీస్ అంటే ఇప్పుడే శ్రీను గారు మాట్లాడినప్పుడు చెప్పినటువంటి ఒక మాట చాలా వ్యాలిడ్. మీరు చూడడానికి 3,000 మంది అయినా 3 లక్షల ఓట్లతో మీరు సమానం. ఎందుకంటే మౌత్ టు మౌత్ పబ్లిసిటీ చేయాలి అంటే అది మీ ఒక్కరి వల్లే సాధ్యమవుతుంది. అది ఎవరి వల్ల అంత తొందరగా అది స్ప్రెడ్ అవ్వదు, పెర్కులేట్ అవ్వదు, సర్క్యులేట్ అవ్వదు. సో మీరు కానీ తలుచుకుంటే ఏదైనా చేయగలరు. అందుకు నేను అనేది ఏంటంటే మీరేదో మైనారిటీగా మీరు భావించాల్సినటువంటి అవసరం లేదు అని నేను అంటాను. ఎందుకంటే మీ పవర్ ఏంటో అందరికీ తెలుసు. మీరు అనేవాళ్ళు అందరికీ కావాలి, కానీ మీరు కానీ వస్తే మాకు ఎక్కడ ఎసరు పడిపోతుందో అనేది కొంతమందికి భయం. అందువల్ల మిమ్మల్ని ఎవరు ఎదగకుండా చూసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు నేనేమంటానంటే ఈ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఉండకుండా ఉండాలి అంటే 100% ఇలాంటి మీటింగ్లు రెగ్యులర్ గా జరుగుతుంటే, రెగ్యులర్ గా మనందరం కలుస్తుంటే, నాకు కూడా మీతో వ్యక్తిగతమైనటువంటి పరిచయం ఏర్పడినటువంటి పరిస్థితులు ఉంటే ఖచ్చితంగా మళ్ళీ మనం అద్భుతాలు సృష్టించడానికి ఒక అవకాశం ఉంటుంది. అందుకు మీ అందరూ దయించి ఆ బాధ్యత మీరు తీసుకోండి. ఏదో ఎలక్షన్ మీటింగ్లే పెట్టకుండా ఎలక్షన్ తర్వాత కూడా మనందరం కూర్చునే కార్యక్రమాలు కానీ చేస్తే 100% ఉంటుంది. నేను ఇందాక మళ్ళీ మీకు మాట ఇచ్చినట్టు ఏ సమస్య ఉన్నా సరే స్వయంగా నా దగ్గరికి రండి. మిడిల్ మ్యాన్ అవసరం లేదు. నా పాలసీ అయితే అంతా ఓపెన్ డోర్ పాలసీ. నేను ఎప్పుడూ ఓపెన్ గానే ఉంటాను. మీకు అందరికీ చాలా మందికి తెలుసు, అయినప్పటికీ చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది కాబట్టి మీ అందరికీ కూడా నేను చెప్తున్నాను. ఏదో సోంపేటలో ఏదో సమస్య వచ్చింది, దానికి శేఖర్ గారు లేకపోతే చిత్రాల శ్రీను గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని మిమ్మల్ని నా దగ్గరికి తీసుకునే అవసరం అయితే మీకు లేదు. మీరు ఏ సమస్య ఉన్నా సరే ధైర్యంగా నా దగ్గరికి రండి. ఆ సమస్యకు పరిష్కారం చూపించే దిశగా నేను కూడా ముందుకు వెళ్తానని మీ అందరికీ కూడా మాటిస్తున్నాను. అలాగే టైం కూడా అయిపోయినట్టు ఉంది కాబట్టి